ప్రియ దేవుని బిడ్డలారా, కొలనులు అనే వాటిని ప్రతి ఒక్కరూ చూసి ఉంటారు. ఆ యొక్క కొలనులో కావచ్చు, ఆ యొక్క కాలువల్లో కావచ్చు, ఆ నీరు ఏ విధంగా ఉంటుంది అంటే మురికి నీరుగా, డర్టీ వాటర్గా ఉంటుంది, డస్ట్ అంతా ఉంటుంది. అటువంటి వాటర్లో, అటువంటి నీళ్ళల్లో ఒక అందమైన పుష్పము నిర్మలంగా, ఎంతో అందంగా, ప్రకాశమానంగా పుష్పిస్తుంది. ఆ యొక్క పుష్పం ఏమిటంటే తామర పువ్వు. ఆ యొక్క మలినమైన నీళ్లు తనకు అంటుకోకుండా ఆ మలినమైన నీళ్ళల్లో కూడా ఎంతో నిర్మలంగా ప్రకాశిస్తుంది. మనము కూడా ఈ లోకం అనే మలినంలో జీవిస్తున్నాము. ఈ లోక మాలిన్యము, మలినము, ఈ లోక డస్ట్ మనకు అంటకుండా తామర పువ్వులాగా మనం ఎప్పుడైతే పరిశుద్ధంగా వికసిస్తామో, పరిశుద్ధంగా నిర్మలంగా ఉంటామో, అప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలని